హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు వీడియోలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ విజిటింగ్ ప్లేస్ నియర్ నెల్లూరు చూపిస్తున్నాను. ఇది నెల్లూరు నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉందండి ఈ టెంపుల్. ఇది జ్వాలాముఖి అమ్మవారి గుడి. ఈ గుడి వరిగుండలో ఉందండి. సరస్వతీదేవి ఆలయము, అమ్మవారి ఆలయం పక్కపక్కనే ఉంటది. చాలా పవర్‌ఫుల్ అమ్మవారు. ఈ అమ్మవారి గొప్పతనం గురించి 4 మాటల్లో చెప్పాలంటే సుమారు 300 సంవత్సరాల క్రితం వరిగుండ గ్రామం పరిస్థితి కొంచెం దుర్భిక్షంలో ఉన్నప్పుడు అమ్మవారు తన 8వ అంశగా ఇక్కడికి ఒక ధనియాల మూటతో వచ్చి వరిగుండ రామన్న అనే భక్తుని కలలో ఒక స్త్రీమూర్తిగా కనిపించి ఒక 3 రాళ్ళు చూపించి ఊరికి పడమర వైపు మైదానంలో ఉన్నాను. ఇక్కడ తన గుడిని ప్రతిష్ఠించి కొలిస్తే ఊరికి మంచి జరుగుతుంది, శాంతి చేకూరుతుంది అని చెప్పారంట. తెల్లవారుజామున రామన్న గ్రామస్తుల్ని తన కల గురించి చెప్పి అక్కడికి వచ్చి వెతికితే 3 రాళ్ళు కనిపించాయి. వాటిని శుభ్రం చేసి పూజించిన కొంతకాలానికి ఆ ఊరికి దుర్భిక్షం వీడి శాంతి చేకూరింది. తర్వాత 1942లో ఈ గుడి కట్టించి అమ్మవారికి చెక్క విగ్రహాన్ని ఉంచి పూజలు, జాతరలు, బలులు నిర్వహించేవారు. అప్పట్లో అమ్మవారిని ఈత ముక్కల అమ్మవారిగా పిలువబడేవారండి. కొంతకాలానికి ఆ విగ్రహం చెదులు రావడంతో 1975లో మళ్ళీ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. అప్పుడు జ్వాలాముఖి అమ్మవారిగా నామకరణం చేశారు. అప్పటి నుంచి బలులు నిషేధించారండి. అప్పటి నుంచి పొంగల్లే పెడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అమ్మవారు శాంతి స్వరూపిణిగా వర్ధిల్లుతున్నారు.
ఈ చెట్టు కూడా సుమారు 300 సంవత్సరాల క్రితందండి. చాలా పెద్ద ప్రాంగణము. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే, మన మనసులో కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఒక్కసారొచ్చి అమ్మవారిని దర్శించుకుంటే మన బాధలన్నీ తీరిపోతాయండి. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. మన కోరికలు ఏమైనా కోరినా తీరుస్తారు. ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.